సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచే కర్నూలు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలకు భక్తులు బారులు తీరిన పరిస్థితి. ప్రస్తుతం నేను కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఈ దేవాలయంలోకి వెళ్ళి భక్తుల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ప్లీజ్ కమ్ విత్ మీ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి చాలా మంది భక్తులు వచ్చారు. ప్రస్తుతం కొందరు భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మీరు చెప్పినట్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని వెంకటరమణ కాలనీలో కొన్ని సంవత్సరాల నుంచి భక్తులు లక్షల కొద్దీ ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని అందరూ అంటే ఒక క్రమ పద్ధతిలోనే దర్శించుకొని వెళుతూ ఉన్నారు. ఈ నగర ప్రజలకందరికీ మా దేవుని అనుగ్రహము ఎల్లవేళలా ఉండి వాళ్ళను రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ గుడికి ఎందుకు వచ్చారమ్మా? చాలా పురాతనమైన గుడి కాబట్టి మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ అన్ని పూజలు అన్ని చేస్తారు కాబట్టి ఆ దేవుడి అనుగ్రహము ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది కోరికలు కూడా నెరవేరినాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేక పూజలు ఏమైనా చేశారు అంటే ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మీరు ప్రత్యేక పూజలు ఏమైనా చేశారు? లేదండి, స్వామినే వైకుంఠ ఏకాదశి కాబట్టి స్వామినే ప్రకీర్తించి చేసామండి. స్వామికి కూడా పూజ. మీరేం కోరుకున్నారమ్మా స్వామి వారికి? మేము కుటుంబం అంతా బాగుండాలని కోరుకున్నాం సార్. ఎప్పటి నుంచో బాగా జరుగుతుంది. ఇప్పుడు డెవలప్ బాగా చేసినారు, సంతోషంగా ఉంది. క్యూ లైన్ అన్ని పద్ధతులు బాగా పాటించారు. 44వ వార్డు కార్పొరేటర్ రాజేశ్వర రెడ్డి మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈ గుడికి ఎందుకు వచ్చారన్న మీరు? దర్శనానికి. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అంతా బాగా ఉన్న ఏరియా కాబట్టి అసలు రాత్రి నుండి దర్శనం బాగా జరుగుతుంది. ఇంకా బాగా జరగబోయే రోజుల్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా చేయాలని భగవంతుని కోరుతున్నాం. మా కాలనీలో చాలా ఐక్యతగా ఉంటారు. మంచిగా దర్శనాలు కానీ చాలా పకడ్బందీగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈ ప్రాంగణంలోని గుడికి వచ్చేసినాము. మాకు అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. అందరము, మా పిల్లలు, మేము అందరికి మాకు బాగా అనుగ్రహించాడు వెంకటేశ్వర స్వామి. అందుకే మేము ఎప్పుడు ఈ గుడికే వస్తూ ఉంటాము. మనమే కాకుండా మన ప్రజలను, మన చుట్టుపక్కల వాళ్లను, మన కర్నూలు ప్రజలను, భారతదేశంలోని వాళ్లను ఆరోగ్యాలను బాగా ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నాం. మేము ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుందామని వచ్చాం. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజు ఈ వెంకటరమణ కాలంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకుంటాము. ఈ ఉత్తర ద్వార దర్శనము. కానీ ఈసారి ఇంకా ఎక్కువ జనం వచ్చారు. ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాకు తెలిసి మరి అక్కడ తిరుపతిలో జరిగిన సంఘటన మూలంగానేమో ఈసారి భద్రతా ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ఉన్నాయి. మొత్తం మీద వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు ఉమ్మడి జిల్లాలో దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంటే తెల్లవారుజాము 4 గంటల నుంచి ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఈ దేవాలయాల్లో భక్తులు అయితే పోటెత్తారు. అంటే ఈ దేవాలయాలకైతే సామాన్య భక్తులతో పాటు ప్రత్యేకించి కర్నూలు నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిఐజీ ఆకే రవికుమార్ తదితర ప్రముఖులు కూడా హాజరైన పరిస్థితి. అంటే తిరుపతిలో జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగం అయితే ఈ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద అయితే పటిష్టమైన పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసే పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్ నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లా.